సెకండ్ టీమ్ ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్. మనం చూసుకున్నట్టయితే వాళ్ళ ఆప్షన్ కూడా కావ్య చాలా బాగా బిల్డ్ చేశారు. దాంట్లో చెప్పాలంటే చాలా స్ట్రాంగెస్ట్ టీం బిల్డ్ చేసుకున్నారు. ఆ పేస్ అటాక్ని చాలా ఇంకా స్ట్రాంగ్ చేసుకున్నారు. ముందే చూసినట్టయితే ప్యాట్ క్యూమిన్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ పేస్ బౌలర్. దాంతోపాటు వాళ్ళకి ఇద్దరు పేస్ ప్లేయర్ని చాలా స్ట్రాంగ్ చేసుకున్నారు. అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు చాలా స్ట్రాంగెస్ట్ చేసుకున్నారు ఎస్ఆర్హెచ్లో కూడా. సో మనం వాళ్ళ టీం ఎలా ఉంది, వాళ్ళ స్క్వాడ్ ఎలా ఉన్నది అనేది ఒక లుక్ వేసుకున్నాం. మనం ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ గురించి చూసుకుందాం. ఫస్ట్ వాళ్ళ రిటెన్షన్ చూసుకున్నట్టయితే హెన్రిచ్ క్లాసన్ 23 crores కొనుగోలు చేశారు. ప్యాట్ క్యూమిన్స్ 18 crores, అభిషేక్ శర్మ 14 crores, ట్రెవిస్ హెడ్ 14 crores, నితీష్ కుమార్ రెడ్డి 6 crores. సో వాళ్ళు టోటల్ రిటెన్షన్స్ సేమ్ 75 crores. ఎంఐ లాగా, ముంబై ఇండియన్స్ లాగా 75 crores ఖర్చు పెట్టారు వీళ్ళ మీద. అండ్ వాళ్ళ పర్స్ రిమైనింగ్ వచ్చి 45 crores. వీళ్ళు కూడా పెద్ద పెద్ద ప్లేయర్స్ పోలేరు, కానీ చాలా అంటే చాలా తెలివిగా టెక్నిక్తో కావ్య మారన్ చాలా బాగా కొనుక్కున్నారు. అసలు చెప్పాలంటే పెద్ద పెద్ద ప్లేయర్స్ని చిన్న అమౌంట్లో తీసేసుకున్నారు. సో అది మనం వీడియోలో స్క్వాడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. సో ఇప్పుడు మనం ఇది ఆప్షన్ స్ట్రాటజీ అండ్ రిటెన్షన్ లిస్ట్. ఇప్పుడు మనం స్క్వాడ్ లోపలికి వెళ్దాం. సో బ్యాటర్స్లో చూసుకున్నట్టయితే ట్రెవిస్ హెడ్ 14 crores అండ్ అభినవ్ మనోహర్ 3.2 crores తీసుకోవడం అనేది అబ్సల్యూట్ స్టీల్. మనం లాస్ట్ టైం జీటీలో చూసాం మనోహర్ ఎంతెంత పెద్ద పెద్ద హిట్స్ కొట్టాడు. సో హీఈస్ గోయింగ్ టు బీ ఏ బిగ్ అసెట్ ఫర్ ఎస్ఆర్హెచ్ ఇన్ మిడిల్ ఆర్డర్. అండ్ అథర్వా టైడ్, ఇతను కూడా ఒక మంచి బ్యాట్స్మెన్. మనం చూసాం లాస్ట్ ప్రీవియస్ లీగ్స్లో కూడా, ఐపీఎల్లో లాస్ట్ సీజన్లో కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశాడు పంజాబ్ పక్క. అండ్ 30 lakhs కొనుగోలు చేశారు. సచిన్ బేబీ అన్క్యాప్డ్ ప్లేయర్ 30 lakhs, అంకిత్ వర్మ 30 lakhs అన్క్యాప్డ్ ప్లేయర్. సో దిస్ ఈస్ అబౌట్ బ్యాటర్స్ చూసినట్టయితే చాలా మంచి సెట్ బ్యాటర్స్ ఉన్నారు అండ్ బ్యాకప్ కూడా చాలా బాగున్నారు. అండ్ ఇప్పుడు వికెట్ కీపర్స్ గురించి పోయినట్టయితే హెన్రిచ్ క్లాసన్, ఇషాన్ కిషన్. హెన్రిచ్ క్లాసన్ 23 crores అండ్ ఇషాన్ కిషన్ 11.25 crores. ఇషాన్ కిషన్ ఈస్ ఏ వండర్ఫుల్ వికెట్ కీపర్. అతన్ని అంత తక్కువ అమౌంట్లో తీయడం అనేది మాత్రం ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. అసలు 15 to 20 crores మధ్యలో ఉండాల్సిన పర్సన్ 11 crores దొరకడం అనేది అదొక అదృష్టం. సో ఇది కూడా ఒక స్టీల్ అని చెప్పుకోవచ్చు, అబ్సల్యూట్ స్టీల్ ఇది. ఇప్పుడు ఆల్రౌండర్స్లో చూసుకున్నట్టయితే కెప్టెన్ ప్యాట్ క్యూమిన్స్ 18 crores అండ్ అభిషేక్ శర్మ 14 crores అండ్ నితీష్ రెడ్డి 6 crores. హర్షల్ పటేల్ 8 crores దొరకడం అనేది కూడా చాలా అంటే చాలా అద్భుతమైన పిక్ ఇది చెప్పాలంటే. ఎందుకంటే ఆ స్లోవర్ బాల్స్ కానీ ఆ స్లోవర్ బాల్స్తో చాలా ఎఫెక్టివ్గా ఉంటారు హర్షల్ పటేల్. సో అతను కూడా స్లో పిచ్లో ఉన్నప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఉంటాడు. అండ్ స్లో పిచ్చెస్ ఉన్నప్పుడు పక్కా హర్షల్ పటేల్ని యూజ్ చేసుకుంటారు ఎస్ఆర్హెచ్. అండ్ కార్స్ మనం చూసినట్టయితే కొన్ని మ్యాచెస్లో చాలా పెర్ఫామ్ చేశాడు ఇంటర్నేషనల్ మ్యాచెస్లో. ప్రీవియస్గా 1 crore తీసుకున్నారు. అండ్ కుషాల్ మెండిస్ శ్రీలంక ప్లేయర్ 75 lakhs కొనుగోలు చేశారు. ఇప్పుడు కూడా ఆల్రౌండర్స్లో కూడా ఒక మంచి బ్యాకప్ ఉంది. అండ్ బౌలర్స్లో చూసుకున్నట్టయితే మొహమ్మద్ షమి 10 crores దొరకడం ఏంటి, అసలు ఇది అబ్సల్యూట్ స్టీల్. ఇది కూడా అసలు ఎస్ఆర్హెచ్ ఎలా అంత చిన్న పర్స్తో ఈ మంచి టీం బిల్డ్ చేసుకున్నారు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వాళ్ళకి లక్ కలిసి వచ్చిందా ఏంటో మనకు అర్థం కాదు, కానీ ఇది కూడా అబ్సల్యూట్ స్టీల్. మొహమ్మద్ షమి 10 crores అండ్ రాహుల్ చహర్ 3.2 crores దొరకడం ఇది కూడా ఒక అబ్సల్యూట్ స్టీల్. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కడైనా చూడు, మనకి ఈ స్క్వాడ్లో ద బెస్ట్ స్పిన్నర్ రాహుల్ చహర్. సో దాంతోపాటు వీళ్ళు బ్యాకప్గా ఒక ఫారిన్ స్పిన్నర్ని తెచ్చుకున్నారు, యాడమ్ జాపా, ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్పిన్నర్ 2.4 crores తీసుకున్నారు. ఇతను కూడా మంచి కన్సిస్టెన్సీ ఉంది జాంపా దగ్గర. సో బ్యాకప్ ఉంది కాబట్టి చాలా బాగుంది. అండ్ సిమర్జిత్ 1.5 crores. సిమర్జిత్ లాస్ట్ టైం కూడా చూసాం, అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాడు కానీ ఆ లైన్ అండ్ లెంత్, ఆ బౌన్సెస్ వేయడంలో కానీ ఎఫెక్టివ్గా ఉంటాడు. లాస్ట్ టైం సిఎస్కేలో చూసాం కదా. సో ఈశాన్ మలింగా 1.2 crores తీశారు. జయన్ దేవ్ ఉండకెట్ ఇది చూసాం కదా మనము, చాలా మ్యాచెస్లో ఆడాడు. బట్ ఏమంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. 1 crore తీసుకున్నారు ఒక బ్యాకప్ లాగా. జీషాన్ అన్సరీ 40 lakhs తీసుకున్నారు, అన్క్యాప్డ్ ప్లేయర్. సో ఇక్కడ మనం ఎస్ఆర్హెచ్ చూసుకున్నట్టుంటే బ్యాటర్స్లో కానీ, ఆల్రౌండర్స్లో కానీ, బౌలర్స్లో కానీ, వికెట్ కీపర్స్లో చూసినట్టయితే అంతా చాలా బ్యాలెన్స్డ్ ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ గైస్. ఎస్ఆర్హెచ్ చూసుకున్నట్టయితే అన్ని డిపార్ట్మెంట్స్లో
చాలా అద్భుతంగా ఉంది. బట్ ఒక్క డిపార్ట్మెంట్ స్పిన్నర్స్ అంత అప్ టు ద మార్క్ లేదు. ఆఫ్ కోర్స్ రాహుల్ చహర్ ఉన్నాడు. బట్ బ్యాకప్ అంటూ ఎవరు లేదమ్మా. సో అదిదా ప్రాబ్లం ఎస్ఆర్హెచ్లో. మిగతా అన్నీ నాకు సాలిడ్గా కనిపిస్తుంది. ఈసారి వాళ్ళ ప్రాక్టీస్ సెషన్ చూశాను. వాళ్ళు 300 కొట్టేలా ఉన్నారు అసలు. ఆ ఇషాన్ కిషన్ కానీ వీళ్ళు వాళ్ళు కానీ కొట్టడం చూస్తా అంటే 300 పక్కా వస్తుంది అని నాకు అనిపిస్తుంది పర్సనల్గా. సో అది ఎస్ఆర్హెచ్ గురించి. ఒక ముక్కలో ఎస్ఆర్హెచ్ గురించి చెప్పాలంటే నేను 9.4 ఇస్తాను. ఎందుకంటే అన్నిట్లో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో ఎస్ఆర్హెచ్ వచ్చి 9.4. అండ్ రేపటి నుంచి ఏంటి అంటే నేను ప్రతి మ్యాచ్కి ముందు రోజు ఈవినింగ్ నేను ప్రివ్యూ వీడియో చేస్తాను. ఇఫ్ సపోజ్ మనకు ఫస్ట్ మ్యాచ్ ఏంటి, ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్, దాని ప్రివ్యూ వీడియో దానికి ముందు రోజే నేను దాని పిచ్ ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియోస్ అంతా మీ దగ్గరికి రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యశ్వంత్ క్రిక్ ఇన్ఫో. రేపటి నుంచి ప్రతిరోజు మీతో కాంటాక్ట్లో ఉంటాను. మీకు ప్రతిరోజు ప్రివ్యూ వీడియోతో మీకు టచ్లో ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యశ్వంత్ క్రిక్ ఇన్ఫో.